దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుప్రభు వారు యెరూషలేమునకు 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కపెర్నహూము అనేటువంటి పట్టణంలో చేసిన ఒక అద్భుతం గురించి ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాము. ఈ కపెర్నహూము అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి స్థలము. దీన్ని కపెర్నహూము ది సిటీ ఆఫ్ జీసస్, ది టౌన్ ఆఫ్ జీసస్ అని పేరుగాంచినటువంటి పట్టణం. ప్రియులారా, దీని గురించి కింద నోట్స్ ఇచ్చాను. ఎవరైనా మరి బైబిల్ గురించినటువంటి అన్వేషణ ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా చదవండి. కపెర్నహూము గురించి అద్భుతమైనటువంటి విషయాలు అందులో పొందుపరచబడ్డాయి. ప్రియులారా, ఈ వృత్తాంతం అంతా కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనముల వరకు వ్రాయబడుతుంది. ఈ వచనాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, విశ్వాసం ఉంటే దేవుడు ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగించగలను, లేకపోతే మన యొక్క విశ్వాస పరిమాణాన్ని ఆయన ఎంతగా గుర్తిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగంలో చూడగలం. ప్రియులారా, ఈ కపెర్నహూములో నివసిస్తూ ఉన్నటువంటి ఒక శతాధిపతి, ఆయన దగ్గర ఒక దాసుడు కూడా ఉన్నాడు. వాస్తవికంగా ఈ శతాధిపతి యూదుడైనట్టు కానీ, లేకపోతే ఇదివరకు క్రీస్తును అంగీకరించినటువంటి వాడు కానీ, లేకపోతే ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించినట్టు ఎక్కడ కూడా ఉండదు. అయితే ఈ శతాధిపతి యేసు ప్రభుని గూర్చి విని ఆ వినుట వలన కలిగినటువంటి విశ్వాసమును క్రియారూపకంగా కనుపర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ అద్భుతమును గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనములలో మనం చూడగలం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనాను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలీలో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. శతాధిపతి తన మాటలలో కనుపర్చుచూ ఉన్నటువంటి విశ్వాసమును మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రియులరా, నేను అధికారినే, నా అధికారమునకు కూడా కొంతమంది లోబడతారు. నేను వెళ్ళమంటే వెళ్తారు, ఉండమంటే ఉంటారు. అలాగుననే నీవు కూడా ఒక అధికారివి, నువ్వు సర్వాధిపతివి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడవు. నీవు మాట మాత్రపు సెలవు చేత దేనినైనా ఆదేశించగలిగిన, ఆజ్ఞాపించగలిగిన, నియంత్రించగలిగిన, విడుదల చేయగలిగినటువంటి గొప్ప అధికారివి. నువ్వు అక్కడికి రానవసరం లేదు, కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. అక్కడ ఏ రోగమైతే నా దాసుని మీద ఏలుబడి చేస్తూ ఉందో అది నీకు లోబడుతుంది అని విశ్వసించాడు. ప్రియులరా, మరి బైబిల్ గ్రంథంలో చాలామంది యేసును వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చినట్టును, లేకపోతే యేసును తన వెంట వారు ఆ యొక్క స్వస్థత కార్యం కొరకు తీసుకుని వెళ్ళినట్టును మనం చూస్తాం. వారందరికీ మించినటువంటి గొప్ప విశ్వాసం ఏమిటి అంటే, నా అధికారము క్రింద కొంతమంది ఎలాగైతే లోబడుతున్నారో, యేసయ్య నీవు కూడా ఒక అధికారివి, నీకు లోబడేటువంటివి ఉన్నవి, సమస్తము ఉన్నవి గనుక నువ్వు ఆదేశించు చాలు అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, కనుక అతని యొక్క విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. అతను మరి ఒక యూదుడో కాడో మనకి బైబిల్ వివరంగా తెలియపరచలేదు. ఇది వరకు అతడు క్రీస్తును అనుసరించినట్టు కూడా
ఎక్కడా కూడా కనిపించడం లేదు. కానీ యేసును గూర్చి విన్నాడు అని మనము నమ్మవచ్చు. ఎందుచేతనంటే వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉంది. అతడు విన్న దాన్ని బట్టి యేసు యొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే అతడు విశ్వసించిన ప్రకారముగా అతనికి అవునుగాక అని యేసుప్రభువారు చెప్పారు. ఏ సమయంలో అయితే యేసుప్రభువారు ఈ మాట చెప్పారో ఆ సమయంలోనే అతని యొక్క దాసుడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇతని యొక్క విశ్వాసాన్ని కపెర్నహూములో మరి ఇజ్రాయేల్ గురించి యేసుప్రభువారు మాట్లాడుతూ అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇజ్రాయేలీలోనైనను ఇంతటి విశ్వాసము గలవాణిని నేను చూడలేదు అని అంటూ ఉన్నాడు ప్రియులరా. మరి ఈ యొక్క మాటలు మనం వింటూ ఉన్నటప్పుడు క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని చెప్పబడుతూ ఉంది కదా. మన యొక్క విశ్వాసమునకు క్రియ అనేటువంటిది ఎప్పుడు సంతరించుకుంటూ ఉంటుంది అంటే విశ్వాసము పరిపూర్ణమైనప్పుడు మాత్రమే. అల్ప విశ్వాసము కానీ అవిశ్వాసము కానీ ఉన్నట్లయితే మరి మన యొక్క జీవితాల్లో క్రియలను చూడలేం ప్రియులరా. ఈ యొక్క శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో గమనించారా? విశ్వాసము గురించి బైబిల్ మనకి ఏం చెప్తూ ఉంది? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలలో విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఇంకా బైబిల్ మనకు ఏమి చెప్తూ ఉంది? విశ్వాసము అనేటువంటిది ఎలాగున మనము కనుపరచగలము అంటే మరి ప్రభు దగ్గరకు వచ్చి మనము అడిగినప్పుడు మరి తను అడుగువారికి ఆయన ఫలము దయచేయువాడనియు మనము నమ్మవలను కదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్లా ప్రభు దగ్గరికి మనము వచ్చి నమ్మినటువంటి వారమై మరి విశ్వాసం ఉంచినట్లయితే ఆ క్రియలను మనము అనుభవించక మునిపే, ఆ క్రియలను మనము చూడక మునిపే ప్రభువు చేసి ఉన్నారని మనము స్తుతిస్తూ ఉంటుంటాం ప్రియులరా. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఈ శతాధిపతి అనేక మందిలో గొప్ప సాక్ష్యము పొంది ఉన్నాడు అంటే గనక అతని యొక్క విశ్వాసమే కదా. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో మార్లు ప్రియులరా ప్రభువుని అడుగుతూ ఉంటుంటాం. కొన్నిసార్లు అల్ప విశ్వాసముతోనూ అవిశ్వాసముతోనూ అడుగుతూ ఉంటుంటాం. విశ్వాసానికి ఉన్నటువంటి బలము మరి దేనికి కూడా లేదు ప్రియులరా. విశ్వాసుల యొక్క జాబితాను అంతటినీ కూడా మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటాం. విశ్వాసమును బట్టి మరి ప్రారంభించబడినటువంటి క్రియలు అనేకములు అద్భుతములు అయినటువంటివి ప్రియులరా. అవి సృష్టిలోనూ జరిగించబడినవి, అవి మనుషుల మధ్యను కూడా జరిగించబడినవి. యేసుప్రభు వారు మరి యొక్క అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా ఒక సువార్తగా ఈ అనేక అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. ఈ అద్భుతాలన్నీ కూడా ఒక సువార్తగా మారినవి. అంతేకాకుండా సర్వము పైన నేను అధికారము కలిగినటువంటి వాడను అని చెప్పి ఆయన దెయ్యములను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు. అలాగునే సృష్టిలో గాలిని, నీటిని, సముద్రమును కూడా ఆయన ఆదేశించినప్పుడు ఆయన యొక్క అధికారమునకు అవి లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. మరి కపెర్నహూము అనేటువంటిది చాలా పెద్ద పట్టణము, విశాలమైనటువంటి పట్టణము. ఆయన మరి నజరేతును విడిచి కపెర్నహూములో కాపురముండుటకు గల కారణం ఏమిటి అంటే ప్రియులరా, ఈ కపెర్నహూములో నుంచే ఆయన శిష్యులైనటువంటి వారిలో 4 ఆయన ఎన్నుకున్నారు. అలాగుననే మరి ప్రియులరా, అక్కడ ఎవరైతే పన్ను వసూలు చేసేటువంటి వారిలో నుంచి యేసుప్రభు వారు శిష్యులను ఎన్నుకున్నారో అక్కడ కూడా ఈ యొక్క కార్యము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కపెర్నహూమ్ ది టౌన్ ఆఫ్ జీసస్ అని పిలువబడినటువంటి కపెర్నహూము మరి తర్వాత భూమి మీద ప్రపంచ పటంలో అది ఎలాగున కనుమరుగైపోయింది అనేటువంటి విషయాలు చాలా తెలుసుకోవాల్సినటువంటివి ప్రియులరా. కనుక ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నటప్పుడు ప్రభు మీద మనకి ఎక్కువ విశ్వాసం కలుగుతుంది. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చదువుట వలన,
అలాగనే వినుట వలన, మనము చూచుట వలన కూడా మనము ప్రభునందు బలపరచబడతాం ప్రియులరా. కావున యేసుప్రభు వారు ఈ యొక్క సందర్భంలో అన్నటువంటి మాట ఏంటి అంటే, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. నిజమే ప్రియులరా, మనం ఎంత మేరకు విశ్వసించగలుగుతామో అంత మేరకే మనము ప్రభు యొక్క కార్యములను చూడగలం. బలమైన విశ్వాసం అయితే బలమైన కార్యాలు చూస్తాం. అల్ప విశ్వాసం అయితే మనం చూసే కార్యాలు కూడా అల్పంగా ఉంటుంటాయి ప్రియులరా. కాబట్టి అతని యొక్క విశ్వాసము మనందరికీ కూడా ఈ దినమున చాలా ప్రోత్సాహాన్ని కలిగించేటువంటిదిగా ఉంటూ ఉంది. అతని యొక్క విశ్వాసము వంటి విశ్వాసమును మనం కలిగి ఉందాం. దేవుని యొక్క శక్తి సామర్థ్యములను పరిపూర్ణంగా మనము ఎరిగినటువంటి వారమైతే ఏ విషయంలో కూడా సందేహించకుండా మన యొక్క అవసరత నిమిత్తము అడుగు వాటన్నిటినీ ఆయన దయచేవాడని మనం నమ్మి ఆయన యొక్క కార్యములను మన జీవితాల్లో అనుభవిద్దాం. సాక్షాత్తంగా అనేక మందికి వాటిని తెలియచేద్దాం. అటువంటి విశ్వాసము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. కింద ఇవ్వబడినటువంటి నోట్స్ తప్పనిసరిగా చదవండి. అనేక ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలియపరచబడతాయి. అనంతరం దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.